హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మనము జెడ్పే యాప్లో ఐడి ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఇంతకుముందు మనం జెడ్పే యాప్లో ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, రిజిస్ట్రేషన్ అండ్ ఐడి యాక్టివేషన్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు జెడ్ బ్రదర్ యాప్లో ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి. అయితే ముందుగా మనం జెడ్ బ్రదర్ యాప్ను ఓపెన్ చేసుకోవాలి. జెడ్ బ్రదర్ యాప్ను ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్ అని ఉంది కదా, అందులో యాడ్ ఫండ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మనం ఎంత రీఛార్జ్ చేస్తాం అనుకుంటున్నామో, సారీ రీఛార్జ్ కాదు, మనం ఐడి యాక్టివేషన్ పెట్టి ఎంత పెట్టి చేయించుకుందాం అనుకుంటున్నామో దాన్ని బట్టి మన అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. 599 1199 ఏదన్నది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నేనైతే 599తోని రీఛార్జ్ ఐడి యాక్టివేషన్ చేసుకుందాం అనుకుంటున్నా కాబట్టి 599 ఎంటర్ చేసిన. అంటే నేను ఎక్కువ కొట్టిన 610 ఎంటర్ చేసిన. తర్వాత కింద యూపీఐ ఉంది కదా, రైట్ సైడ్లో ఆరో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత పైన టిక్ బాక్స్లో రైట్ మార్క్ ఇచ్చి కింద 610 ఉంది కదా, పే నౌ అని, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత పైన పే విత్ గెట్ పే అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద మన పే నౌ అని ఉంటుంది, పే పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. కింద పే యూజింగ్ పేమెంట్ అనేది గెట్ వే అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అని వస్తుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనము పేమెంట్ చేయాలి. మనకు దేనివల్ల మనకు ఈజీగా ఉంటుందో మన ఫోన్లో ఏది అవైలబుల్ ఉంటుందో దానిపైన క్లిక్ చేయాలి. నేనైతే క్యూఆర్ కోడ్తో పేమెంట్ చేద్దాం అనుకుంటున్నా. క్యూఆర్ కోడ్ కింద లాస్ట్కి ఉన్నదిగా స్కాన్ క్యూఆర్ కోడ్ అనేది దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం స్క్రీన్ షాట్ చేసి డబ్బులు కట్టుకోవచ్చు, లేకపోతే మన వేరే సెల్ నుంచి కూడా డైరెక్ట్ మన ఫోన్పేలో స్కాన్ చేసి కూడా డబ్బులు కట్టచ్చు. మీకు ఏ విధంగా కంఫర్టబుల్ ఉంటే ఆ విధంగా మీరు డబ్బులు కట్టుకోండి. నేనైతే వేరే ఫోన్ నుంచి ఈ స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ మనీ పే చేస్తున్నా. మనీ పే చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అదే ఓకే అవుతుంది. ఇక్కడ నాకు ఫోన్లో ఓకే అయింది. మనీ యాడ్ అయినాయో లేదో చూసుకుందాం. ఇప్పుడు మనీ యాడ్ అయిన తర్వాత మనం ఫస్ట్ కింద జెడ్ బార్ ఓపెన్ చేసిన తర్వాత కింద రైట్ సైడ్లో షాప్ అని ఉంటుంది. షాప్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ టు కార్ట్ అని ఉంటుంది. షాప్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏది సెలెక్ట్ చేసుకుంటామో 599 కదా, 599 ఓకే వేసుకొని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ టు కార్ట్ వస్తుంది. కార్ట్ ఓకే వేసిన తర్వాత అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ మీరు ఫస్ట్ ఫిల్అప్ చేస్తేనేమో ఏం లేదు, ఫస్ట్ ఫిల్అప్ చేయకపోతే మీరు ఫస్ట్ అడ్రస్ ఫిల్అప్ చేయాలి. అడ్రస్ అంటే ఏముండదు, మన పేరు, ఈమెయిల్ ఐడి, మన ఇంటి నెంబరు, మన సిటీ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి కంటిన్యూ పై హోమ్ అయితే హోము, ఆఫీస్ అయితే ఆఫీసు, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి దానిపైన నేనైతే ఈ అడ్రస్ చూపెడతలేను, ఐడి వేసిన అడ్రస్ చూపించలేను. తర్వాత అంతా ఓకే చేసిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేయాలి. సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ఇక్కడ మనం జెడ్ బ్రదర్ మనం దేనిపైన మనం యాక్టివేషన్ చేసుకుందాం అనుకుంటున్నాం దానిపైన క్లిక్ చేయాలి. 599 1199 క్లిక్ చేసిన తర్వాత యాడ్ టు కార్ట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ టు కార్ట్ క్లిక్ చేసిన తర్వాత ప్లేస్ ఆర్డర్ అని వస్తుంది. ప్లేస్ ఆర్డర్ అని ఓకే చేసిన తర్వాత ప్రొసీడ్ టు
పేమెంట్ అని వస్తుంది. ఆ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. తర్వాత మనము ఐడి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకి ఇవి టీపీని పెట్టుకుంటాం కదా, ఆ టీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. మనం ముందుగా ఏదైతే టీపీని 4 నంబర్లు పెట్టుకుంటామో ఆ నంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి రైట్ సైడ్లో గ్రిడ్ మార్క్ ఉంది కదా రైట్ సైడ్లో, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని వస్తుంది. కానీ నాకు ఎర్రర్ అని వస్తుంది. దాదాపు యాక్టివేషన్ అయినట్టు ఉన్నది. ఒకసారి బ్యాక్ వచ్చి చూద్దాము ఎలా ఉందో, అదే ఐడి యాక్టివేషన్ అయిందా కాలేదా అనేది చూద్దాము. ఐడి యాక్టివేషన్ అయింది, నాకు మనీ కట్ అయినాయి. అయ్యో ఐడి ఎక్కడుందో చూద్దాం. ఐడి ఇక్కడ బిజినెస్ పైన ఓకే చేస్తే అక్కడ మన ప్రొఫైల్ వస్తుంది. దానిపైన చూడండి, దాని కింద మెంబర్షిప్ ప్రైమ్ అని ఉంది. ఐడి యాక్టివేషన్ అయింది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. కొత్త అప్డేటు ఏదైనా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.